మళ్ళీ యథావిధిగా అంటే కళ్యాణ్ పడాల ఇంటి దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అడావిడి అలానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఉన్నారనే ఆలోచనతో ఈ గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అలాగే చాలా దూరం నుంచి కూడా శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అలాగే విశాఖపట్నం నుంచి కూడా చాలామంది అయితే వస్తున్నటువంటి నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. చూడొచ్చు ఇక్కడ కూడా కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి కూడా ఎక్కడి నుంచి వచ్చారు అది తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చూస్తే పడాల కళ్యాణ్ కూడా లేరు, ప్రజెంట్ ఆయన లేరు. చిన్న డిస్టర్బెన్స్ అనిపించింది, అభిమానంగా చూసుకుందాం, చూస్తే బాగుంటుంది, ఇంకా దగ్గరికి వచ్చాం కదా అని చిన్న ఆశ. ఆయన లేరని కొంచెం. మీరు ఏదైనా పని మీద వచ్చి ఇటువైపు వచ్చారా లేదా ఇదే పనిలో వచ్చారు? ఈయన చూడడానికి వచ్చాం, దగ్గర కదా మన జిల్లా వాస్తులు చూడాలని వచ్చాం. ఓకే ఓకే, మీరు చెప్పండి, మీకు ఎలా హ్యాపీగా ఉందండి గెలిచినందుకు. మన జిల్లా వాసి కదా కొంచెం ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, సో మన జిల్లా వాసులైన ఆలోచనతో మేమైతే వచ్చేసరికి అయితే ఇక్కడ కళ్యాణ్ పడాలి, లేకపోతే మా డిసప్పాయింట్గా అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడైతే చూడొచ్చు ఒకే గ్రామానికి సంబంధించిన అంతా కూడా చూస్తూ ఉండే కంటిన్యూగా వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సంవత్సరం వేపకుంటా నాయుడుతోటి నుంచి వచ్చాం, బండగోళ గ్రామం చూడడానికి వచ్చాం. మరి కళ్యాణ్ లేడు, చాలా డిసప్పాయింట్ అయిపోయినట్టు ఉంది. తన కోసం మనం అంత దూరం నుంచి వచ్చాం, అన్నీ లేని వల్ల కొంచెం డిసప్పాయింట్గా ఉంది. అన్ని పర్ఫార్మెన్స్ అయితే బిగ్ బాస్లో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా ఓటేసాం, గెలిపించిన వాళ్ళు మనకి వచ్చి కూడా చూడాలనుకుని వచ్చాం. చాలా దూరం నుంచి వచ్చాం, కానీ లేని వాళ్ళే చాలా కొంచెం బాధాకరంగా ఉంది. మరి లేరు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? పడాల కళ్యాణ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు లేరు కదా, ఉంటే ఏదో మీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు. ఆర్టీవీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుని లేదు, వచ్చినప్పుడు వచ్చాం, మళ్ళీ రేపు పొద్దున వస్తాం, మళ్ళీ రేపు లేరు అనుకోండి, కళ్ళేమనుకోవడం ఇంకా అంతే. లోకల్లో మంచి గేమ్ ఇచ్చాడు, మనం అనుకునేటట్టు మనకి ఒక సంతోషంగా పలకరించి మనం వెళ్ళాలి. మన మనసు కదా, మన చాలామంది సెలబ్రిటీలు అందరూ వాళ్ళకి వచ్చినా సరే వాళ్ళకి ఓట్లేసి అని చేసినా కానీ మన లోకల్లో మన ఏరియాలో మన మనసు గెలిచాడంటే చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పేసి ఒకసారి పలకరిద్దామని చెప్పి వచ్చింది. ఓకే, మనం వచ్చింది ఏంటంటే మన కామన్ మ్యాన్గా ఒక వెళ్ళి గెలడం అనేది చాలా ఆనందమైన విషయం. మనం కూడా ఏంటంటే తనని కలిసి ఏదో మంచి చేయడం, కాసేపు కూర్చొని ఒక 5 మినిట్ పావుగంట సేపు మాట్లాడి మనం కష్టకాలు మన మంచి చెడ్డలు ఏదో సరదాగా మన అనుకొని అలా పంచుకొని ఏదో వెళ్దామని వచ్చాం. కానీ తను ఏదో డ్యూటీ పని మీద అర్జెంట్ మరి వెళ్ళాల్సి వచ్చిందంట కదా, చూద్దాం, మళ్ళీ ఎదురు చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వస్తాడు ఈ మధ్యలో అంటున్నారు. అప్పుడు వచ్చాక మళ్ళీ కలాలని ఉంది. డెఫినెట్లీ ఒకవేళ మళ్ళీ ఆ రోజు వచ్చే రోజు తెలిసిందనుకో కన్ఫర్మ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసి వెళ్దామని వచ్చాం అందరం. కొంతమంది అయితే ఇంకా కొంతమంది ఇక్కడ యువకులు కూడా ఉన్నారు, వాళ్ళతో ఇంకా తండ్రి కూడా ఉన్నారు, తండ్రితో కూడా మాట్లాడే ప్రయత్నం వచ్చి చేద్దాం. చెప్పండి పెద్ద, ఏం చెప్తారు? అందరూ కూడా వచ్చి వెళ్ళిపోతున్నారు. మాతో కనీసం రాత్రి కూడా 2 నిమిషాలు కూర్చొని మాట్లాడతామంటే ఆడికి టైం లేదు. ఏం చేయమంటాం? 3 గంటలకు వచ్చాడు పాపం, అనవసరంకి వెళ్ళి వాళ్ళకి ఏదో మాట ఇచ్చాడు, వాళ్ళకి చెప్పేసి వచ్చాడు, మళ్ళీ 3 గంటలు చేసి వెళ్ళిపోయాడు. మీరు అర్థం చేసుకోవాలి కదా తమ్ముడు, నేనేం చెప్పాలి చెప్పండి? మొత్తం 3 రోజులు నువ్వు మొత్తం కవర్ చేస్తావు, మీ ఆర్టీ వాళ్ళు 3 రోజులు కవర్ చేస్తారు. ఇంకేం కావాలి మా నుంచి? మీకు ఏం కావాలి చెప్పండి? పర్టికులర్గా మా నుంచి మీకు ఏం కావాలి చెప్పండి? అంటే మీ అబ్బాయి గురించి ఫైనల్గా మీరు ఏం చెప్తారు? మీరు అందరూ చూస్తూ ఉంటే వాడిష్టం, ప్రజలు గెలిపించారు, వాడికి ప్రజలకి ఏం చేయాలో అని వాళ్ళు ఏం చెప్తారో వాడు అది చేసుకుంటాడు. అది మేము ఇంకెంతకంటే ఏం చెప్తాం? అది అంటే ఇక్కడ నుంచి అంటే అక్కడ నుంచి ఇప్పుడు మీ షెడ్యూల్, మీ అబ్బాయి షెడ్యూల్ అంటే ఎక్కడికి వెళ్తారు? షెడ్యూల్ ఏది లేదు, పూణే వెళ్ళిపోయాడు. 10 రోజుల వరకు ఫోన్ అవ్వదు, వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి అటు వాళ్ళతో చూసుకుని ఏం చేస్తాడో ఆయన ఇష్టం. డ్యూటీకి వెళ్ళిపోతారా? ఏమో నాకు తెలియదా బాబు, నాకు తెలియదు. అంటే తండ్రిగా మీకేం చెప్పలేదా? నేను అడగను, నేను చెప్పడు. ఎందుకంటే నేను అడగను, నాకు అవసరం లేదు. ఇంకా వాడు వెళ్ళేది వాడు చూసుకుంటాడు, వాడు డిసైడ్ వాడు తీసుకుంటాడు, వాడు ఏది తీసుకున్నా నాకు సంతోషం. ఓకేనా? ఓకే, మీకు అర్థం చేసుకోవాలి నాన్న మీరు కూడా. ఎందుకంటే 3 రోజులు బట్టి మీకు సూట్ ఇస్తూనే ఉన్నాను, మాట్లాడుతూనే ఉన్నాను. మీరు ఇంకా నేనే ఇంకేం చెప్తాను మీకు? ఇంకా ఓకే ఓకే అండి, నేనేం చెప్పాలి చెప్పండి? తండ్రి కూడా
కంటిన్యూగా అయితే మాట్లాడుతూనే ఉన్నాము, ఏం చేయలేము. అది ముఖ్యంగా చూస్తే కనీసం నాకు తినడానికి కూడా నాకు టైం లేదంటూ కూడా చెప్తున్నారు. మా అబ్బాయి యొక్క షెడ్యూల్ కూడా మా దగ్గర లేదు, ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడో కూడా మాకైతే తెలియదంటూ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నా కొడుకు మా దగ్గర లేడు, 10 రోజుల వరకు రాడు. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అభిమానస్తులు అయితే వస్తున్నారు, వాళ్ళందరూ కూడా సర్ది చెప్పి ఎక్కడి నుంచి అయితే పంపిస్తున్నామంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా చూడొచ్చు, వీళ్ళంతా కూడా అభిమానులే, వాళ్ళ నాన్న పలకరించడానికి వచ్చారు. ఒకవైపు చూస్తే ఇక్కడ ఆ యువకులు కూడా వచ్చారు, ఆ యువకులు కూడా చూస్తున్నారు, వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ అందరూ ఇల్లుని కొత్తగా కట్టారు కాబట్టి ఇల్లుని ఒకవైపు పరిశీలిస్తామన్నారు. చూస్తూ వీళ్ళందరినీ కూడా ఒకసారిగా, ఎందుకంటే పడాల కళ్యాణ్ ఉంటారనే ఆలోచన మేమందరం వచ్చి ఎవరూ లేకపోయేసరికి మాకైతే డిసప్పాయింట్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ తండ్రి గారి దగ్గర కూడా షెడ్యూల్ కళ్యాణ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారనే విషయం కూడా తెలియదు, నాకు కూడా ఏమి చెప్పరు అంటూ కూడా మరొక వైపు చెప్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతానికి అయితే పూణేలో ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ అయితే మనకి ప్రస్తుతానికి అయితే కాకినాడ వెళ్ళారు, కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తారు, రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి డైరెక్టర్గా కాశ్మీరు అక్కడ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారంటూ మనకైతే కొంతమంది సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉన్నాయి. కానీ ఆ తండ్రి అయితే పూర్తిగా దీనికి అంతటికీ విరుద్ధంగా చెప్తున్నారు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏ విషయం కూడా వాళ్ళకైతే తెలియదు అంటూ కూడా ఆ తండ్రి కూడా అంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది సుందరపేటలో కళ్యాణ్ పడాల ఇంటి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, సుందరపేట గ్రామం నుంచి విజయనగరం.